సింపుల్గా వేస్తాను. ఈ గ్లాస్ అంతా రవ్వ తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో కావాల్సిన జీలకర్ర, ఆవాలు, నూనె, సాల్ట్, జీడిపప్పు, తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పల్లిపప్పు, వాటర్ అనమాట. జీడిపప్పు అనమాట. ముందు మనం ప్రేయర్ చేసి మొదలు పెట్టేసాం ఫ్రెండ్స్. ఇందులో ఆయిల్ పెట్టేస్తాం. ముందుగానే నేను పల్లిపప్పులు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, అవి అన్నమాట. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను అన్నమాట పల్లిపప్పులు. ఫ్రెండ్స్ నేను ముందుగా జీడిపప్పు వేసుకుంటాను. ఫ్రై చేసుకుంటాను. ఏమో బ్రౌన్ కలర్లో రావాలి, గోల్డ్ కలర్లో. ఏంటంటే పల్లిపప్పు ఫ్రై చేయించుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. కరివేపాకు వేసేస్తున్నాను. దీంట్లో జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. ఈ లోడర్ వాటర్ పోస్తుంది అనమాట. ఇది మరుగుతుండగా ఉప్మా అనేది వేయాలి. గ్లాసు రవ్వ అనేది వేయాలి. కొంచెం స్టార్ట్ చేస్తుంది. వెళ్ళాలి. ఇట్లా పొంగుతుంది కదా, ఇది పొంగుతున్నప్పుడు బుడగలుగా వచ్చి పొంగుతున్నప్పుడు ఈ గ్లాసులు రవ్వ వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇందులో నేను ఆనియన్స్ కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏమీ ఇట్లా సింపుల్గా వేసేస్తున్నాను. ఇది ఇప్పుడు ఏంటంటే గట్టిపడాలన్నమాట. ఇంకో కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను అన్నమాట. గ్లాసున్నర కొలత అన్నమాట. అంటే ఇందులో ఇది ఉండలు లేకుండా ఇలా కదుపుకుంటూ ఉన్నారు అన్నమాట. కొంతమంది ఇలా జోరుగా తింటారు, బాగుంటుంది. నేను కూడా తింటా బాగా జోరుగా అయితే. ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఉప్మా అనేది గట్టిపడిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కట్ చేసి పోయి కూడా. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే గ్లాస్ నాదేమో బొంబాయి రవ్వ అనమాట ఫ్రెండ్స్. ఇది లోటాడేమో వాటర్ అనమాట. దాంట్లో ఏంటంటే తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పును, మినపప్పు అనమాట. ఎండుమిరపకాయలు, కరివేపాకు అనమాట. జీడిపప్పు, కొంచెమేమో పల్లిపప్పు అనమాట. సరిపడా వాటర్ అంటే లోటాడు పోసాను. గ్లాసున్నారేమో ఇది పోసారు అన్నమాట ఫ్రెండ్స్. ఏదంటే వాటర్. గ్లాసున్నారేమో ఉప్మా రవ్వ వేసారన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో పచ్చళ్ళు అవి వేసుకోమన్నమాట. ఉప్మాలో ఇంట్లో షుగర్ కంపల్సరీ వాడతామన్నమాట.